ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాపం ఇవాళ రేపట్లో ఏం మాట్లాడినా కానీ ట్రోల్ అయిపోవడము, 1,00,000 క్వశ్చన్స్ ఎదురు రావడం అనేది సర్వసాధారణం అయిపోయింది. మొన్న ఈ మధ్యన ఎప్పుడో చూసాము, ఐఐటి ఐటీఐ అనే డిఫరెన్స్ లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడారు అని చదువుకున్న వాళ్ళందరూ తెలంగాణలో చర్చించుకోవడం కనపడింది కదా. ఇప్పుడు ఆఖరికి క్రిస్మస్ ఈవెంట్లో చేసిన కామెంట్లు కూడా అలాగే వైరల్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మనం అందరము క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము అని అంటే ఇందులో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క పాత్ర ఉంది. చూశారు కదా, సోనియా గాంధీ వల్ల క్రిస్మస్ చేసుకుంటున్నాం అని చెప్పేసరికి ఇదేమి లింకు, ఇదేం పొగడతా, స్వామి భక్తి చూపించుకోవాలంటే మరో మార్గమే దొరకలేదా రేవంత్కి అని అందరూ మాట్లాడుకునే పరిస్థితి. ఆయన ఉద్దేశం ఏంటి? సొంత రాష్ట్రంలో పండగ చేసుకుంటున్నాము, సొంత రాష్ట్రం సోనియా ఇచ్చారు అని చెప్పాలనుకున్నారేమో. కానీ భాషా భావ ప్రకటన స్పష్టంగా లేకపోతే, వ్యక్తీకరణలో క్లారిటీ లోపిస్తే గనక ఇలాగే ట్రోల్ అయిపోతారు అని ముఖ్యమంత్రి అనుభవం ప్రూవ్ చేస్తోంది కదా.